అందరికీ నమస్కారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మాటల ద్వారా కన్నా చేతల ద్వారా చేసే సేవ చాలా గొప్పదని దాని అర్థం. గత 10 రోజుల క్రితము ఒక మిత్రుడి ద్వారా ఒక పిల్లాడి సమస్య నా దృష్టికి వచ్చింది. అదేంటంటే కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని ఒక గ్రామంలో 7th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంటు ఉన్న పలంగా నరాల బలహీనత వల్ల 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. దాంతో గత 5 నెలల నుంచి ఆ కుర్రాడు స్కూల్కి వెళ్ళడం లేదు. ఇది సమస్య. నేను వాళ్ళ నాన్నకు రంగడికి ఫోన్ చేస్తే ఆయన, సార్ నేను కూలి పని చేసుకునేవాడిని, నా పిల్లాడిని రోజు ఉదయం స్కూల్లో వదిలిపెట్టి మళ్ళీ తీసుకురావడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల నేను కూలి పనికి వెళ్ళలేకపోతున్నా. తత్ఫలితంగా నా కుటుంబము పోషణ చాలా కష్టంగా ఉంది. మీరు పెద్దోళ్ళతో మాట్లాడి నా పిల్లాడికి ఒక వీల్ చైర్ ఇప్పించగలిగితే చదువు ద్వారా వాడి తలరాతను వాడే మార్చుకుంటాడు అనేసి చెప్పడం జరిగింది. తన ఇంటి నుంచి స్కూల్కి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. ఇది సమస్య. ఇది నిజంగా ఇది చాలా జెన్యూన్గా ఉంది. ఆ పిల్లాడికి చేసే సాయంలో నా వంతుతో పాటు మీ అందరి సహకారం, మీ అందరి భాగస్వామ్యం ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఆ వీల్ చైర్, ఆ బ్యాటరీతో నడిచే వీల్ చైర్ దాదాపు 35,000 రూపాయలు అవుతుంది. మీలో ఎవరైనా కానీ ఆ పిల్లాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాయం చేయడానికి ముందుకు వస్తే మిగిలిన వివరాలన్నీ కూడా నేను మీకు ఇస్తాననేసి మాటిస్తున్నాను. ఈ సాయం మనం ఇచ్చే ప్రతి రూపాయి ఆ అబ్బాయి భవిష్యత్తుకు ఒక రూపాన్ని ఇస్తాదనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి సాయం చేయడానికి మీరందరూ ముందుకు వస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.